హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీ పాలకూర పప్పు చేశానండి. ఈ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. 1 కప్పు కందిపప్పుని తీసుకొని వాటర్ పోసి వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పప్పుని నానబెట్టుకోవాలి. పాలకూరకు 1 కట్ట, 1 ఉల్లిపాయ, 2 టమాటాలు, 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 1 కప్పు పప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకొని నీళ్ళు వేడెక్కిన తర్వాత నానబెట్టిన కందిపప్పును ఇందులో వేసుకోవాలి. ఈ పప్పుని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. అన్నీ కలిపేసి కుక్కర్లో ఉడకపెట్టుకోవచ్చు. కానీ మా ఇంట్లో వాళ్ళకి కుక్కర్లో చేస్తే ఇష్టం ఉండదండి. ఇలా విడిగా చేస్తేనే ఇష్టం, టేస్టీగా కూడా ఉంటుంది. 1 స్పూన్ పసుపు వేయాలి. కట్ చేసిన ఉల్లిపాయ 4గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉడుకుతుంది. ఇలా సగం పప్పు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరకు, శుభ్రంగా కట్ చేసి వాష్ చేసుకున్న పాలకూరకుని ఇందులో వేసుకోవాలి. నా రెసిపీస్ని ఎవరైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ఏ రెసిపీ ట్రై చేశారో చెప్పండి ప్లీజ్, కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పాలకూరకు సగం ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలను ముందే వేసుకోకూడదు. ఆకుకూరకు కొంచెం ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనియాలి. ఇప్పుడు బాగా పప్పు ఆకుకూరకు ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపుని రెడీ చేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన హాఫ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను చాలా రెసిపీస్ని చూపించాను. అందులో ఏదైనా ఒక రెసిపీని ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేస్తే కామెంట్లో ఏ రెసిపీని ట్రై చేశారో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఎండుమిరపకాయ, 3 ఎండుమిరపకాయలు ఇంగువ వేసుకోవాలి. పప్పులో కారం వేయండి, ఓన్లీ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కారమే, అప్పుడే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళని వంపేసిన తర్వాత 3 స్పూన్ల సాల్ట్ వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి. మీకు పప్పు తిక్కుగా కావాలంటే ఇలాగే కలిపేసి తాలింపుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పప్పు పలచగా కావాలంటే మనం వడకట్టిన నీళ్ళను కొంచెం కలుపుకుంటే పప్పు పతలాగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.